అయితే అధికారంలో కానీ జేబులో తీసి ఇచ్చేస్తున్నాడు, జేబులో కాకపోతే ఇంకో దాంట్లో తీసుకోగలుగుతున్నాడు, మరి అధికారం లేనట్టు ఇవ్వలేడు కదా. ఓకే అండి బాబాయ్ గారు, ఇప్పుడు మనం చూస్తే మన రాష్ట్రానికి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎన్నికల్లో? ఇప్పుడు దాకా అయితే అండి ఎవరు వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది, ఇప్పుడు పట్టు మాత్రం కంపల్సరీగా జగన్ చూడాలని ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంది. 3 వంతులు కూడా ఇటే వస్తుంది మా అంచనా ప్రకారంగానే. జగన్ గారని ఎందుకు రావాలని కోరుకుంటున్నారండి మీరు? అలా తండ్రి చేసిన పనులు కొన్ని మంచి పనులు ఉన్నాయి. నేను యారు అయితే అలా ఇది చేసాడని కొంత చెప్పుకో చేయకపోవచ్చు, చెయ్యకపోవడంలో చేయని రాజకీయ నాయకులు కూడా ఎవరో లేరు. తర్వాత ఈ గారు కూడా ప్రతిదీ బదలు కొట్టినట్టు కండిషన్గా చెప్తున్నాడు. అయితే ఇలాగ ఇంతకితం చంద్రబాబు నాయుడు చెప్పాడు, మనకి చేసి కనపడలేదు. అంటే ఇప్పుడు హామీలు ఇచ్చాడు కానీ ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, ఏ రైతుకి ఉపయోగపడలేదు. డోక్రా మాఫీ అన్నాడు, ఆడకి ఉపయోగపడలేదు. మొన్న మళ్ళీ 10 చెక్కులు ఇచ్చాడు, ఎవరికి మాట్లాడలేదు. అంటే ఇప్పుడు అంతా మోసం కింద ఉంది, మోసం కింద ఉందంటారు అది. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? అభివృద్ధి ప్రధానం నడిచిందా లేకపోతే అవినీతిగా? అవినీతిగా ఏమైనా అవినీతిగానే నడుస్తుంది. అవినీతిగా నడుస్తుంది. అంటే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పనులు అమలు చేస్తున్నప్పటికీ మన వరకు రావట్లేదని కొంత విమర్శ అయితే ఉంది. అది దానికి మీరేమంటారండి? నాకు ఏమంటాం, ఇంక ఈ నాయకులు ఉన్నారు ఇక్కడ నాయకులే ఉన్నారు, మొత్తం వీళ్ళనే ముందు రాని కూడా అవి కూడా చిన్నెక్కేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అది ఇంకా రాలేదు. ఎవరి కారణం? ఆ చంద్రబాబు నాయుడు కారణం, మెయిన్ చంద్రబాబు నాయుడు గారి కారణం. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాడు, నాకు కొద్ది ప్యాకేజీ కాలం కూకున్నాడు. ఆయన ప్యాకేజీ ఇచ్చాక ఇవాళ ఎలక్షన్ దగ్గరకు వచ్చిందని ప్రత్యేక హోదా కూకుంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారు వస్తే మనకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? చెప్తానని మరి ఆయన గారు నమ్మకంగా చెప్తున్నాడు, మరి అదే మనం నమ్మకం, మనం ఏం చేయగలం? ఆయన గారు చేయాలి పని. ఓకే, మనం అంతకు ముందు ఎన్నికలు చూస్తే 2014లో చిరంజీవి గారు తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే ఆయన ఎన్నికల్లో సెపరేట్ గా పోయాడు. ఎందుకు అలా చేశారంటారండి? ఎందుకు చేశారంటే ఏం చెప్పండి, రాజకీయంలో వాళ్ళకి అవకాశంగా నడుస్తుంటే ఓ రకంగా నడుస్తారు, వాళ్ళకి ఏదైనా కొంత వ్యతిరేకంగా పోతే ఇంకో రకంగా మారుతున్నారు. ఎవరిని కాదనను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఆగండి, అందరూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, ఎవరి కాదు చెప్తున్నారు, చెప్పకపోలేదు. అది ఇందులో అందరిలోనూ కూడా ఇప్పుడు ఈయన గారు ఈయన చేసినా చేయకపోయినా తండ్రి కొంత మంచి పని చేసి కొన్ని మార్గాలు కొంత బతుకుదారు పెట్టుకుని ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు. దాన్ని బట్టి ఈయన గారు ఉన్నది పూర్తి చేస్తారని ఒక నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. సో ఇవన్నీ ఉండగా ముఖ్యమంత్రి కింద ఏ విధంగా ముందుకు నడిపించగలరు రాష్ట్రాన్ని అని చెప్పి కొంత విమర్శలు కూడా ఉన్నాయి ఆయన మీద. ఉన్నాయండి. దాని మీద మీరేమంటారండి? విమర్శల్లో ఈ మామూలు నాకు నప్పింది అనుకోండి, నేను ఇది అంటాను, ఇంకా నప్పలేదు. అవే జగన్ అలా కాదు, మన పవన్ కళ్యాణ్ అంటాడు, ఆతనమ్మా చంద్రబాబు నాయుడు కావాలంటాడు, ఒకడేమో సోనియా గాంధీ కావాలంటాడు. ఇంకా ఎవరు కాదు, ఇంకా దాన్ని మనం ఎత్తవలసింది ఏం లేదు. అది అంటే ఇప్పుడు జగన్ గారు కనుక వస్తే ఈ పోలవరం ప్రాజెక్ట్ అని లేకపోతే ఈ రాజధాని నిర్మాణం కుంటిపడిపోతాయని కొంతమంది అనుకుంటున్నారు. ఏం పడిపోండి, ఎందుకు పడిపోతాయి? జరిగే పనులు ఆపోయి ఈ మామూలు కంపల్సరీ జరిగిపోతాయి. అంటే జగన్ గారు వస్తే ఇంకా ఏ విధంగా మేము అందరికీ అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు కాలువల పనులు, ఈ చూడండి ముసలోళ్ళకి ఈ పింఛనీలు ఇవ్వడం ముసలోళ్ళకి, తర్వాత ఈ సన్నకారు రైతుకి ఏదో ఎకరానికి 12,000 ఇస్తానంటున్నాడు. ఇలాంటి ఇస్తే మరి ఒక ఉపయోగపడతారు కదా. అవును. సో అంటే ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనకు ఉపయోగపడాలన్నా జగన్ గారే ముఖ్యమంత్రి. కాదండి, ఈయన గారు ఒక అవకాశం, ఈయన గారు ఆఫర్లు అన్నీ పెట్టాక ఇంకా నేను చేసేస్తానని అంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ముందు అన్నా పడితే కదా మాట చూడాలా. ఓకే, ఇప్పుడు ఈ రాజకీయ సమీకరణలు ఎలా ఉండగా కేఏ పాల్ అనే ఒక అతను మత ప్రబోధకుడు కొత్తగా ప్రజాశాంతి పార్టీ పెట్టారు. దాని గురించి ఏమైనా తెలుసా మీకు? తెలియదండి. అతను ఎవరో కూడా తెలియదండి మీకు? If you like the video, please like us and subscribe Tollywood Nagar.